పేటీఎం తీసుకోడు, మళ్ళీ మొక్కజొన్న గంటలు కొనుక్కునే రోడ్డు మీద వాళ్ళు పేటీఎం తీసుకుంటారు. మన జగన్మోహన్ రెడ్డి బ్రాంచ్ షాపులు మాత్రం ఎక్కడ క్యాష్, ఎక్కడ పోతుంది క్యాష్? 2 లక్షల కోట్ల మద్యం అమ్మితే, నేను ఇందాక చెప్పినట్టు ఒక 50 రూపాయలు క్వార్టర్ బాటిల్ అమ్మితే, ఆ రోజు మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు 30 రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అలాంటి ఆదాయం 230 రూపాయలు అమ్మితే ఎంత వస్తుంది? రెండోది ఇసుక. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉచితంగా ఇచ్చిన ఇసుకని మాఫియా చేయడం వల్ల దాంట్లో 60-70 వేల కోట్లు కొట్టేశారు. అంటే నువ్వు చేసిన వెల్ఫేర్, నువ్వు నొక్కిన 132 సార్లు బటను, నువ్వు పెట్టిన ఖర్చు 2,52,000 కోట్లు, నువ్వు చెప్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చిన